విశాఖ డ్రగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీని వెనక చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ భరత్ ఉన్నారు. పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అనేక మందిని తప్పించారనే విమర్శలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఏం సార్, డ్రగ్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని మీరే తప్పించారు, పోలీసుల మీద సిపి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారని గుడివాడ అమర్నాథ్ విమర్శ చేస్తున్నారు. ఏమంటారు? అమర్నాథ్కైనా బతి భ్రమించిందని అంటున్నాను. ఏ పదవి పోయిందనో, లేకపోతే అంతకుముందు పదవి మీద బాగా 3 కార్లు 30 కార్లు తిరిగి ఇప్పుడు కార్లు లేవనో, లేకపోతే ఏదో మాట్లాడేటప్పుడు ఒక అర్థం ఉండాలి. నేను విశాఖపట్నం రావడమే పూర్తిగా తగ్గిపోయింది. కారణం ఏంటి? మాడుగుల్లో నేను ఎక్కువ కాలం వెచ్చిస్తాను, తట్టుకుపోతున్నాను. 2 సిపి గారిని ఈ సంవత్సరం 1 నెలలో ఒక జడ్జి గారి కేసు మీద ఆ జడ్జి గారిని తీసుకొనే రిటైర్డ్ జడ్జి, ఆయనకు ఒక తగు ఉంది, ఆయన దగ్గర తీసుకువెళ్ళి ఆ తగు కోసం ఒకసారి కలవడం జరిగింది. మా సిపి గారికి ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం లేదు, ఆయన ఎక్కడ కలవడం లేదు. ఆయన నాకు తక్కువ పరిచయం. 2 డ్రగ్ ఏమిటో, ఆ మనుషులు ఎవరో ఈ వేళ మీరు చెప్పేవారు కూడా అసలు పేపర్లో కూడా చూడలేదు నేను. మంచిగా అర్బన్ పేపర్లు వేరు, రూరల్ పేపర్లు వేరు. అలాంటిది అమర్నాథ్ ఏదైనా అవగాహన ఉండాలి. నేను విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేనో, విశాఖపట్నంలో ఉన్న వ్యక్తినో, ఇప్పుడు వాళ్ళెవరో నా బంధువులు, నా కులం అయితే మాట్లాడడానికి అర్థం ఉంది. అసలు ఎవరో ఆ పేర్లే నాకు తెలియదు, ఆ కంపెనీ ఏంటో తెలియదు, ఆ డ్రగ్ ఏంటో తెలియదు. అసలు అలాంటి దాంట్లో నేను జోక్యం చేసుకుంటాం లేదో జనం అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. 43 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను పొరపాటును కూడా ఈ వేటకు ఒక భూ ఆక్రమణ కానీ, ఒక తప్పుడు విధానం ప్రోత్సహించడం కానీ, లేదా ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళని వెనకాల తిప్పుకోవడం కానీ, వాళ్ళ దగ్గర ఏమో డబ్బులో కారులో తీసుకోవడం కానీ నా జీవితంలో ఎరగను. అంటే వ్యక్తిగతంగా చూస్తే బండారు సత్యనారాయణమూర్తి ఒక్కలే కాదు, ఆయన కొడుకు కూడా పోలీసుల మీద, ఎందుకంటే దీని వెనక చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సిపితో మాట్లాడిన కాల్ హిస్టరీ బయటికి తీయండి, మొత్తం అంత వ్యవహారం బయటపడుద్ది శనివారం రోజు అనేది ఒక తీవ్రమైన విమర్శ. వెల్కమ్, నేను అమర్నాథ్ గారిని వెల్కమ్ చేస్తున్నాను. నేను ఈ సంవత్సరంలో సిపి గారితో ఒక్కసారైనా సరే ఫోన్లో మాట్లాడినట్టుగా నా కాల్ లిస్టులో సిపి గారు కానీ, టౌన్లో ఉన్న ఏసీపీలతో కానీ నేను మాట్లాడినట్టుగానే అప్పుడప్పుడు గాజువాక ఏసీపీతో మాట్లాడుతుంటాను. ఎందుకంటే మాకు కాన్స్టిట్యున్సీలో, పాత కాన్స్టిట్యున్సీలో గ్రామాలు ఉన్నాయి. లేదా అటు పెందుర్తి ఏరియాలో ఉన్న ఏసీపీ గారితో కొత్త ఆయనతో ఇప్పుడు మాట్లాడి పాత ఆయనతో ఒకసారి మాట్లాడాను. నా కాల్ లిస్ట్ తీయు, నా అబ్బాయి కూడా తీసి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నాను. కాల్ లిస్టులో మా అబ్బాయి కానీ నేను కానీ సిపి గారితో మాట్లాడినట్టు కానీ కాల్ లిస్టులో ఉన్నా చెప్పాను. ఒక్కసారి సీసీ ఫుటేజ్ తీయండి. నేను కలిసింది సిపి గారిని, రిటైర్డ్ జడ్జి మా బంధువు సబ్బవరపు సూర్యనారాయణ గారి కేసు విషయంలో కలిశాను. వారు కొన్ని పిలిపించారు, మాట్లాడారు. తప్ప ఏ రకమైన ఆధారాలతో ఉన్న అమర్నాథ్ రెడీగా ఉండమనండి. చిన్న కుర్రాడు, నేను ఛాలెంజ్ చేయను ఆయనతోటి. ఇదే నా అనుభవానికి, నా వయసుకి ఆయనతో ఛాలెంజ్ చేసే స్థితికి నేను దిగజారలేదు. అంటే మిమ్మల్ని, మీ అబ్బాయిననే కాదు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ భరత్, వీళ్ళు లోకేష్తో కలిసి ఈ డ్రగ్ కేసు నుంచి తప్పించాలి, వీళ్ళందరికీ ఉన్న దీంట్లో భాగస్వాములే, అంటే తప్పించిన దాంట్లో భాగస్వాములనే విమర్శ చేస్తున్నారు. ఎమ్మెల్యేల మీద నేరుగా విమర్శ చేస్తున్నా అంటే ఏమనుకోవాలి? అదే అంటున్నావా? అదే ఏవో బండారు సత్యనారాయణ విమర్శిస్తే నేను పెద్దవాడిని అయిపోతాను అనుకుంటున్నాడా? లేకపోతే జగందర్ అని పేరు వస్తా అనుకుంటున్నాడా? మాట్లాడేటప్పుడు నువ్వు మంత్రి చేసావు, బేస్లెస్. నేను ఆ రోజు ఆరోపణ చేసేవాడిని, ప్రతిదీ మీకు ఆధారాలతో ఇచ్చేవాడిని, జీవోలతో ఇచ్చేవాడిని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో ఇచ్చేవాడిని. ఇప్పుడు అలాంటి ఆధారాలు ఉంటే పట్టరామంటున్న అమర్నాథ్ని. ఇగో బండారు గారు పలానా ఫోన్లో నెంబర్తో చేశారు, పలానా రోజున సిపి గారిని కలిశారు. నేను చెప్పిన కదా, ఒక్కసారి సంవత్సరం నెల అయింది. సిపి గారిని చెప్పిన రిఫరెన్స్ చెప్తున్నాను. సబ్బవరపు సూర్యనారాయణ గారు రిటైర్డ్ జడ్జి మా బంధువు, ఆయనది ఒక కేసు ఉంది విశాఖపట్నంలో. ఆ కేసు విషయంలో కలిశాను ఒక్క రోజు. అందరూ తెలిసిన విషయం. ఆ సిపి ఇంకోటి, మా సిపి గారు ఆనెస్ట్ ఆఫీసర్, కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్. ఆయన రాజ్యాంగం విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తారన్నా చెప్పరు కానీ చేయని వ్యక్తి మన సిపి గారు. అలాంటి సిపి గారి మీద బురద జల్లడం అమర్నాథ్కి తగునా? మీలాగా పనికిమాల సిపిలు వేసుకొని, పనికిమాల కేసులు పెట్టించి, చంద్రబాబు నాయుడు రక్షణలో సిపిలు వేసుకొని అంతగా దిగజారిపోయే వ్యవస్థ ఇక్కడికి లేదు. అలాంటి సిపి నిజంగా ఇలాంటి భారతదేశంలోనే ఇలాంటి సిపి ఉండరేమో. ఎవ్వరి మాట పేదవాళ్ళకి ముంగిట్లో ఉంటుండే ఆయన. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాడు. నా ముందే చూశాను ఎన్నోసార్లు. అవేళ సూర్యనారాయణ గారితో మాట్లాడుతున్నప్పుడు 2 ఫోన్లు వచ్చి చిన్నవాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. అంత చక్కని సిపి మీద మీరు బురద చల్లడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నీ దగ్గర ఆధారాలతో బిగ్ టీవీకి నువ్వు రా, ఆధారాలు పట్టురా, అప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. ఇగో పలానా రోజు ఫోను, లేదా పలానా ఇష్యూ,
ఫలానా వాళ్ళు పరిచయం ఉంది అని చెప్పానంటే నేను డెఫినెట్గా నేను సిటీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యంగా చుట్టుపక్కల కూడా విశాఖ జిల్లాకి సంబంధించి ఎక్కడో మాడుగుల నియోజకవర్గంలోనో లేకపోతే పరవాడలోనో ఉండేటటువంటి ఆ బండారు సత్యనారాయణమూర్తి మీద ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణ చేయాల్సిన పరిస్థితి? మంచి పాయింట్ అడిగావు. ఈ విశాఖ జిల్లాలో మిగతా వాళ్ళు ఉన్నారు లేదు నాకు అనవసరం. జగన్కి నేను టార్గెట్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తాలూకా బాగోతాలన్నీ విశాఖపట్నాన్ని బయలుపెట్టింది నేనే. జీవోలతో ఆర్డర్లతో వాళ్ళు మిస్సెస్ చేసిన దురాగతాలు పైకి లాగాను. భారత్ ఏదైతే ఐగిరేవాలో అక్కడ ఉన్నటువంటి కమిషన్తో సంతకం పెట్టించిందో వాళ్ళ మిస్సెస్ ఆధారాలతో సైతం ఎవరు వచ్చారో ఎవరు పంపించిందో కూడా ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. అంచేత నన్ను విమర్శిస్తే అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇంకా రేపు వచ్చే ఇంకా ఎక్కువ పదవులు ఇస్తాడనుకుంటే ఉన్నది తీసేసాడు కదా. ఏమైందంటే పాపం ఆ కుర్రోడికి ఆ యువకుడికి ఉన్నది బీకేశాడు. ఏది ఉన్నది? అనకాపల్లి బీకేశాడు, గాజువాకు బీకేశాడు. ఎక్కడ పంపించినాడు? తోడాలని పంపించినాడు. అంటే నేను వెళ్ళాను మాడుగులు, అది వేరు. కానీ ఇన్ని ప్రదేశాలు మారావు. అంచేత జగన్ దగ్గర ప్రాప్తం కోసం బండారును విమర్శిస్తే మరి మంచిదాను. ఇప్పుడు మిగతా వాళ్ళు విమర్శిస్తే అంత జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోకపోవచ్చు, అంత టార్గెట్ లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి సుబ్బారెడ్డికి నేను టార్గెట్. మీరు చూశారు కదా గతంలో నా మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నా భూములు ఎన్ని ఇబ్బంది పెట్టారు, ఎలాంటి కేసులు పెట్టారో. తన ప్రాప్తం కోసం తప్ప బండారు సత్యనారాయణ విమర్శిస్తే ఒక కొద్ది మెట్టుకు పైకి ఎక్కుతానని లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడని నా పేరు తీశాడు తప్ప ఎలాంటి రిలవెన్స్ ఉండాలి కదా. అంతేనా? లేకపోతే మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలు కానీ లేదా మీరు వాళ్ళకి సంబంధించినట్టు బయట పెట్టారని ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? వాస్తవం అయితే చెప్పకూడదు మీ బిగ్ టీవీ ముందుని. నేను అమర్నాథ్ ఎన్నో దగ్గర వచ్చినా ఎప్పుడు అమర్నాథ్ మీద నేను మాట్లాడలేదు. లాస్ట్ 5 years నేను విజయసాయి మాట్లాడాను, సుబ్బారెడ్డి మాట్లాడాను, ఎంవి సత్యనారాయణ మాట్లాడాను, అందరూ మాట్లాడాను. ఎందుకు లాస్ట్ 5 years నేను అమర్నాథ్ మీద మాట్లాడలేదంటే ఆ కుర్రవాడు ఆ నాన్నగారు నా మంచి మిత్రుడు, పార్టీలు వేరేనా. ఈ అబ్బాయిని కూడా నాతో పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాదయాత్ర చేశాడు, నాతో సైకిల్ యాత్ర చేశాడు, ఉద్యమాలు ఎలా చేయాలో నేను నేర్పించాను. అంచేత నేను బ్రెస్టింగ్ ఇచ్చిన కుర్రవాడు వేరే పార్టీలో విమర్శిస్తున్నా నేను ఎప్పుడూ అమర్నాథ్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. నాకు వచ్చాయి అమర్నాథ్ మీద మంత్రిగా ఉన్నప్పుడు అందరిలో వచ్చినట్టు నాకు వచ్చే అమర్నాథ్ మీద అనకాపల్లి ఎమ్మెల్యేస్ అనకాపల్లి జిల్లా వాళ్ళు చేశారు తప్ప నేను మాత్రం ఎప్పుడు అమర్నాథ్ చేయలేదు. అది కాదు, వ్యక్తిగత కక్ష కాదు ఆయనకి. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర నన్ను విమర్శించి మార్కులు కొట్టేయాలని తాపడతాయి. ఓవరాల్గా చూస్తే అసలు నాకు విశాఖ జిల్లాకు కానీ విశాఖ సిటీకి కానీ సంబంధం లేదు. నేను మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఉదయం వెళ్తున్నా సాయంత్రం వస్తున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాప్తం కోసం మాత్రమే అమర్నాథ్ చేస్తున్నటువంటి విమర్శలు నేను ఛాలెంజ్ చేయను. కావాలంటే ఆధారాలు ఉంటే రమ్మనండి, నేను దాన్ని ఫేస్ చేస్తానని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి జిల్లా.